హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈ వారం వచ్చి 8వ వారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మనకి ఈ వారంతో పూర్తిగా 7 శనివారాల పూజ అయితే అయిపోయింది. మన మన వీడియోలో అయితే పెట్టాను కదండీ! నేను 7వ వారం పూజ అనేది. 7 వారాలు పూజ అయిపోయింది. 7 వారాలు ప్రసాదాలు పెట్టి 7 వారాల పూజ అయితే అయిపోయింది. మనకి అసలు కన్నా వడ్డీ వెంకన్న బాబుకి ఇష్టం కాబట్టి నేను 8వ వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. నేనైతే సలివిడి పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టేసి వినాయకుడికి బెల్లం ముక్క పెట్టేసి ఈ వారం అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇదిగోండి నా పూజ వచ్చి 8వ వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చిందైతే అని అనుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే మనకి 8వ వారం పూజ కూడా చేసుకోవాలండి. వెంకన్న బాబుకి అసలు కండి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి మీకు ఇక్కడ మాకు చిన్న విగ్రహం అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చి వెంకన్న బాబు నేను 7 వారాలు వాడపల్లి వెళ్ళినప్పుడు ఈ వెంకన్న బాబు విగ్రహాన్ని అనేది కొనుక్కున్నానండి. అప్పుడు కొనుక్కున్న విగ్రహాన్ని నేను 7 వారాలు పెట్టి అయితే పూజ చేసుకున్నాను. ఇలా అమ్మవారిది ఫోటో వెంకన్న బాబుతో కలిసి ఉన్నది కూడా నేను ఫోటో అనేది పెట్టుకున్నాను. పక్కన వచ్చి వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఇలాగైతే కామాక్షి దీపం మామూలుగా ఈ వారం ఏంటంటే 8వ వారం కదండి. మనం 7 దీపాలు అయితే వెలిగించక్కర్లేదు. ఒక దీపమైనా వెలిగించుకోవచ్చు. కానీ ఒక దీపం వెలిగించకూడదు కాబట్టి నేను 2 దీపాలు పిండి దీపాలని పెట్టుకున్నాను. ఇందులో 7 ఒత్తులు లెక్కన వేసుకొని 2 దీపాలు అయితే పెట్టుకొని ఈ వారం అయితే 8వ వారం పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు ఏమైనా కామెంట్లు ఏమైనా పెట్టాలంటే ఈ పూజ గురించి ఏమైనా అడగాలంటే కామెంట్ అయితే పెట్టండి. ఇవాళ వచ్చి మళ్ళీ మనకు ఒక మనిషికి భోజనం అనేది పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఉన్న చోటన ఎవరూ లేరండి. మేము సాయంత్రం లోపు ఎవరో ఒకరికైనా మేము భోజనం పెడతాము. లేదంటే గుడి దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళకైనా నేను భోజనం ప్యాకెట్లు అనేది పెంచి పెడతాను. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సరేనండి. సరే అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ వచ్చి 8వ వారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి.